నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. దిగ్గజ ఆటగాడి మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం. ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. కోల్కతాలో అభిమానుల విధ్వంసం. కేంద్ర సమాచార కమిషనర్గా సుధారాణి రేలంగి, ప్రధాన కమిషనర్గా రాజ్కుమార్ గోయల్. మొత్తం 9 మంది నియామకం. పీపీపీ విధానమే మేలు. వైద్య కళాశాలల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు. భాగస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థలకు పన్ను రాయితీలు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు. వైద్య విద్యలో సీట్ల పెంపు తప్పనిసరి. పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుకు అథారిటీ. సెకండరీ పరీక్షల బోర్డుకు అధికారాలు. బడుల్లో నిరంతర పర్యవేక్షణ తనిఖీలు. 3 రకాలుగా వర్గీకరణ. మెరుగుదల అవసరం ఉన్న బడులు అభిలాష. సంతృప్తికరమైన పనితీరు ఉంటే ప్రగతి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలలు జాగృతిగా వర్గీకరిస్తారు. సీనరేజ్ గుత్తేదార్ల దాటవేత కథలు. అక్టోబరుకు మాత్రమే అడ్వాన్స్ చెల్లింపు. నవంబరు, డిసెంబరు నెలలవి జమ చేయకుండా జాప్యం. పలు కారణాలు చెబుతూ సొమ్ము తగ్గించాలంటూ లేఖలు. 5 ఉమ్మడి జిల్లాల టెండర్ పొందిన 2 సంస్థలు. నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా. ఇక ఆత్మవిశ్వాసం, తీర్మానం లేనట్టే. రైతుల భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చిన జగన్మోహన్ రెడ్డి. మంత్రి అనగాని సత్యప్రసాద్. H1B వీసా ఫీజు పెంపు చట్టవిరుద్ధం. అమెరికాలో 19 రాష్ట్రాల దావా. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.